పక్కా మహేష్ బాబు కృష్ణ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈరోజు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా సరస్వతి పార్క్ ఏరియాలో భారీ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మెడికల్ క్యాంపు, రక్తదానం శిబిరాలు, కేక్ కటింగు, అనంతరం ముసలి వాళ్ళకి బట్టల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పాల్గొన్నారు. మరెన్నో 4500 మందికి చిన్నారులకు మహేష్ బాబు ఆపరేషన్ చేయించి వాళ్ళ జీవితానికి లైఫ్నిచ్చాడంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ మీడియాతో మాట్లాడారు. చెప్పండి. బీసీఎస్ చెప్పారా? నేను విశాఖ సిటీ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. ఈరోజు సూపర్ స్టార్ ధనుడైనటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు 50వ జన్మదిన సందర్భంగా ఈరోజు రక్తదానము మరియు వృద్ధులకు చీరల పంపిణీ మరియు కేక్ కట్టింగ్ అనేక కార్యక్రమాలతో పాటు చేస్తున్నాము. ఇక మీదలో కూడా మా మహేష్ బాబు ప్రతి సంవత్సరం ఇలాగే నిండు 100 ఏళ్ళుగా సంపూర్ణమైన ఆరోగ్యంతో ఆయన ఉండాలని కోరుకుంటూ వాళ్ళ దేవాలయాల సేవా కార్యక్రమాలు కూడా చేశాము. అన్నదాన కార్యక్రమాలు అభిమాన సంరక్షణ కూడా చేసుకుంటాము. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా భారీగా అతను 50వ సంవత్సరం సందర్భంగా బ్లడ్ దానం భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వృద్ధులకు సేరలు, మా మహేష్ బాబుకు వృద్ధులంటే మహాప్రాణం. ప్రతి వృద్ధ మహిళలోని వాళ్ళ అమ్మమ్మ దుర్గమ్మ గారు చూసుకుంటారు. అదే మాకు స్ఫూర్తి. ఎందుకంటే మహేష్ బాబు గారితో నాకున్న అనుబంధం ప్రతి వృద్ధులలో కూడా దుర్గమ్మ గారు చూసుకుంటారు. అందుకనే ఆయన అభిమానించే వృద్ధులందరికీ ఈరోజు చీరల పంపిణీ కూడా జరుగుతుంది. అలాగే తదనంతరం కేక్ కటింగ్ జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా వాసుపల్లి గణేష్ కుమార్ గారు మాకు అన్ని విధాలుగా చేతినిచ్చి మమ్మల్ని ముందడుగిచ్చి నడిపిస్తున్నారు. మాకు సీనియర్ అభివృద్ధి ఎక్స్ఎమ్మెల్యే గారు, దాంతోపాటు మన ల్యాండ్ ఆర్డర్ సీఏ గారు ఎర్రమనాయుడు గారు కూడా మాకు ఫుల్ సపోర్ట్ చేశారు. ఈ పత్రిక ముఖ్యంగా మరొక వాళ్ళకి ధన్యవాదాలు. సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ యొక్క ప్రెసిడెంట్ అప్పారావు గారు, అలాగే సెక్రటరీ రాంబాబు గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మన సరస్వతి పార్క్ యందు బ్లడ్ బ్యాంక్ రక్తదాన శిబిరము, రక్తదానం చేయండి ప్రాణదాతలు కానండి అని ఒక మహేష్ బాబు గారి పిలుపుతో ఈరోజు ఈ దినము విశాఖపట్నంలో సరస్వతి పార్క్ యందు రావాటంబల ఎదురుగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో మహేష్ బాబు యూత్ అంతా కూడా వచ్చి రక్తదానం చేస్తున్నారు, ప్రాణదాతలు అవుతున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నాము. అలాగే మహేష్ బాబు గారు 4500 పేద చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించి ప్రాణదాతమయ్యి అనేకమైన జీవితాల్లో, కుటుంబాల్లో ఆశాజ్యోతిగా నిలిచిన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి యొక్క నిలువెత్తు మానవత రూపంలో ఉన్న మానవ దైవ రూపము మహేష్ బాబు గారు. అటువంటి మహేష్ బాబు గారికి అభిమానులు అయినందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం. ఈరోజు ఈ కార్యక్రమము భగవంతుడి ఆశీస్సులతో మహేష్ బాబు గారి పిలుపుతో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క అభిమాని వచ్చి రక్తదానం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క అసోసియేషన్ తరపు నుంచి, అలాగే ప్రెసిడెంట్ అప్పారావు గారి నుంచి, అలాగే సెక్రటరీ రాంబాబు గారి తరపు నుంచి కూడా వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతూ, మీడియా మిత్రులు కూడా అభినందనలు తెలుపుతూ, అలాగే ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గం గణేష్ కుమార్ గారి చేతుల మీదుగా వృద్ధులకు చీరల పంపిణీ, కేక్ కటింగ్, అలాగే మన 2 టౌన్ సీఏ ఎర్రమనాయుడు గారు కూడా వారు కూడా విచ్చేసినారు. వారికి కూడా మా యొక్క ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతూ, ఇక్కడ ఉన్న సీనియర్ కృష్ణ గారి అభిమానులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో ఈరోజు విశాఖపట్నం సిటీలో ముఖ్యంగా సరస్వతి పార్క్ ఆవరణలో ప్రిన్స్ మహేష్ బాబు బర్త్డే కార్యక్రమం అభిమానులందరూ కలిసికట్టుగా చేయడం జరుగుతుంది. అలాగే ముందుగా ఇక్కడ వెనుక బ్లడ్ క్యాంప్ కూడా జరుగుతుంది. ఎంతోమంది మహేష్ అభిమానులు యంగ్స్టర్స్ వచ్చి బ్లడ్ డొనేట్ చేసి పరోక్షంగా ప్రాణదానం చేయడానికి సిద్ధపడుతున్నారు. అలాగే ఈరోజు మన ఎక్స్ఎమ్మెల్యే గారు అయినటువంటి గణేష్ కుమార్ గారు ఇక్కడ విచ్చేస్తున్నారు. వృద్ధులకు చీరల పంపిణీ కార్యక్రమం కూడా చాలా గ్రాండ్గా ఏర్పాటు చేయడం జరిగింది. అది ఒక నెల మొదలవుతుంది. ఇది కాకుండా బర్త్డే సందర్భంగా మహేష్ బాబు బర్త్డే సందర్భంగా భారీ ఎత్తున కేక్ కటింగ్ కూడా జరిగింది. ఈ కార్యక్రమం అంతరికి విశాఖపట్నం సిటీ వైడ్ అభిమానులందరూ కూడా కలిసికట్టుగా హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. అలాగే ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరిన్ని దినాలు ఎక్కువ కాలం 100 సంవత్సరాలు దాటి జరుపుకోవాలని ఆ ప్రిన్స్ మహేష్ బాబుగా దేవుడు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, అతని అండలో మీ అందరు అభిమానులు ఊరుతలోగుతూ ఉత్సాహవంతులై ఉండాలని, ఇలాంటి కార్యక్రమం ముందు కూడా గ్రాండ్గా చేస్తామని మీడియా మిత్రులకి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.